క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ఆధ్వర్యంలో మదర్ తెరిసా 114వ జయంతి సందర్భంగా వరంగల్లో పైడిపల్లి 3వ డివిజన్ రచ్చబండ సెంటర్లో వ్యవస్థాపక అధ్యక్షులు బిషప్ డాక్టర్ జిన్ను ఇర్మియా ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంపును వరంగల్ జిల్లా కలెక్టర్, వరంగల్ జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, ప్రభుత్వ డాక్టర్స్ బృందం, చక్రవర్తి హాస్పిటల్ డాక్టర్ తరుణ్ కుమార్ రెడ్డి తదితర బృందాల సహకారంతో ఫ్రీ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఫ్రీ మెడికల్ క్యాంపుకు మంచి ఆదరణతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు వినియోగించుకుని విజయవంతం చేశారని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టి పురుషోత్తం, రాజా, రంజిత్ కుమార్, డిఎంహెచ్ఓ వెంకటరమణ, డిప్యూటీ డిఎంహెచ్ఓ కె అశోక్ పాల్, జెరోమ్, 3వ డివిజన్ కార్పొరేటర్ జిన్ను శోభారాణి, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 500 మందికి పైగా రోగులకు పరీక్ష నిర్వహించి మందులు పంపిణీ చేశారు. చాలా వందనాలు. మరి ఈ సమయంలో మరి డిప్యూటీ డిఎంహెచ్ఓ సార్ మరి కొన్ని మాటలు మన మధ్యలో తీసుకున్నారు. ఈరోజు మదర్ తెరిసా బర్త్డే సందర్భంగా ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు మేడం చైతన్య ఇదే ఉద్యమంగా ఉన్న వారికి అనాథలకు పరిచయం చేయడానికి 3 మాసములు నర్స్ ట్రైనింగ్ కూడా తీసుకొని మరి ఒక 5 రూపాయలతో ప్రారంభించిన ఆమె పరిచర్య ఈరోజు దేశానికి మదర్ తెరిసాగా పిలువబడుతున్నది. ఆమె యొక్క బర్త్డేను పురస్కరించుకొని ఇలాగా పేదలకు ఉచిత మెడికల్ క్యాంప్ చేయడం చాలా ఆశీర్వాదకరం. యేసు ప్రభువు చెప్పిన మాట ఆమెకు గుర్తొచ్చి ఆ మాటను తీసుకొని మత్తయి సువార్త 26వ అధ్యాయంలో నేను రోగిగా ఉంటిని, నన్ను పరామర్శించితిరి, నేను ఆకలిగా ఉంటిని, నాకు ఆహారం ఇచ్చితిరి, నేను వస్త్రహీనుడనైతే నాకు వస్త్రం ఇచ్చితిరి అని చెప్పి యేసు ప్రభు చెప్పినటువంటి మాటను పురస్కరించుకొని ఆమె ఒక 500 రూపాయలతో రోడ్డు మీద ఉన్నటువంటి అనాథలను చేరదీసి కట్టింగులు చేయించి వారికి పాత బట్టలు నేసి కొత్త బట్టలు అనగా ప్రజల దగ్గర అడుక్కొచ్చి బట్టలు వేసి అలాగా ప్రారంభించినటువంటి ఆ పరిచర్య ఈరోజు దేశానికి అంతేకాదు ఇతర దేశాలకు కూడా ఒక ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి ఆ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు క్రైస్తవ కుల రక్షణ సమితి ఆధ్వర్యంలో మదర్ తెరిసాగా ది లెజెండ్గా గౌరవ పురస్కారాలను అందుకొని భారతదేశం మరియు ప్రపంచ దేశాలలో ఒక మంచి గుర్తింపును భూమి మీద ఒక మాతృమూర్తిగా ప్రపంచానికి దేశానికి ఒక తల్లిగా పేరుగాంచినటువంటి మదర్ తెరిసా గారి యొక్క జన్మదినం సందర్భంగా క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు పైడిపల్లి మధ్యగూడెం రచ్చబండ సెంటర్లో మరి మెడికల్ క్యాంపును క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడానికి మేము తీర్మానం చేసి కమిటీగా ఈ యొక్క మెడికల్ క్యాంపును మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపు పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మదర్ తెరిసా గారి యొక్క సేవలను జ్ఞాపకం చేస్తూ ఆమె ఎన్నో సేవలు ఈ భూమి మీద అనేక ప్రజలకు చేసిన ఆమె సేవలను మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క మెడికల్ క్యాంపును ఒక 1000 మందిని మరి బలపరచాలి, వారికి ఉండబడినటువంటి మరి అనారోగ్యమును చెకప్ల ద్వారా ఫ్రీ మెడిసిన్, ఫ్రీ చెకప్ మరి ఇప్పించాలనే ఉద్దేశంతో వరంగల్ కలెక్టర్ గారి యొక్క సహకారంతో వరంగల్ డిఎంహెచ్ఓ మరి గౌరవనీయులు వెంకటరమణ గారి సహకారంతో ప్రభుత్వ డాక్టర్సు మరి లోకలు మా యొక్క 3rd డివిజన్లో ఉన్న ఆశా వర్కర్సు, అంతేకాదు మరి చక్రవర్తి హాస్పిటల్ నుండి మరి గౌరవ డాక్టర్స్ బృందము, వారి నుండి వచ్చినటువంటి గౌరవ డాక్టర్సు వారి సహకారంతో, అంతేకాదు మా యొక్క టీం మెంబర్స్ అందరి సహకారము ప్రోత్సాహము, మా యొక్క మరి స్థానిక కార్పొరేటర్ గారు
మరి గౌరవనీయులు జన్ను సీబారాన్ అనిల్ గారి యొక్క సహకారంతో ఈ యొక్క ప్రోగ్రామును మరింత ఘనంగా ఏర్పాటు చేయడానికి కొరకు దేవుడు చక్కని వాతావరణమునిచ్చి మరి యొక్క ప్రోగ్రామును సక్సెస్ చేసిన దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఈ సేవ ద్వారా మరి యొక్క క్యాంపు ఫ్రీ మెడికల్ క్యాంపు ద్వారా మా పైడిపల్లిలో మరి సుమారు ఇప్పటి వరకు ఒక 500 మంది వరకు మరి ఫ్రీ సేవ అందుకున్నారు. ఈ క్యాంపు సుమారు ఇప్పుడు మరి మధ్యాహ్న కాలం అవుతుంది, సాయంకాలము 7 గంటల వరకు కూడా ఈ యొక్క సేవలు కొనసాగుతాయని తెలియపరుస్తున్నాను. సహకరించినటువంటి ప్రభుత్వ డాక్టర్సు మరి ఆ సిబ్బందికి, మరి చక్రవర్తి హాస్పిటల్ డాక్టర్స్ వారి టీము సిబ్బందికి, మా యొక్క క్రైస్తవుల రక్షణ సమితి టీం సభ్యులకు ప్రత్యేక వందనాలు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్న మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. నా పేరు బిషప్ డాక్టర్ జన్ను ఇర్మియా. నేను క్రైస్తవుల రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉండి ఈ యొక్క సంస్థను ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, క్రైస్తవుల రక్షణ సమితి ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉండబడిన క్రైస్తవుల యొక్క హక్కుల మీద మేము పనిచేస్తాం. అంతేకాదు ఇలాంటి సామాజిక మరి క్రూసేడ్స్, మెడికల్ క్యాంప్స్ కావచ్చు, అనేక సామాజిక కార్యక్రమాలను చేస్తూ ప్రజా సంక్షేమమే భాగంగా పనిచేస్తామని తెలియపరుస్తున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ యొక్క మరి వేదికను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.